శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పాములను చూడగానే పై ప్రాణం పైనే పోతుంది. అది బుస్సుమంటూ పడగిపితే ఒంటి నిండా చెమటలు పడతాయి. ఈ భూమి మీద ఉన్న ఎన్నో జీవచరాలు ఉన్న పాములకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ప్రాంతాన్ని బట్టి రకరకాల పాములు ఉంటాయి. అందులో విష సర్పాలు ఉంటాయి, సాధారణ సర్పాలు ఉంటాయి. కానీ మనిషికి ఏదైనా పాము అనగానే ఒంట్లో భయం చొరబడుతోంది. కాళ్ళు చేతులు వణికిపోతాయి. కానీ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చారకొంట సుమన్ అనే ఉద్యోగి మాత్రం పాములను స్నేహితులుగా చూస్తున్నాడు. పాములు మనలో భాగమని నమ్ముతున్నాడు. చిన్నప్పటి నుంచి పాములపై ఉన్న మక్కువ, ఇంకా చెప్పాలంటే పిచ్చి ప్రేమతో స్నేక్ క్యాచర్గా మారాడు. అచ్చంపేట పట్టణంతో పాటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమన్ పాములు పట్టడంలో మంచి పేరు సంపాదించాడు. అచ్చంపేటలోని ఓ ఇంట్లోకి రక్తపింజర రసల్స్ వైపర్ అంటారు రావడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళు నాకు సమాచారం ఇవ్వడంతో దీన్ని కాపాడి సురక్షితంగా వదిలిపెట్టడం జరుగుతుంది. ఎవరైనా రక్తపింజర కనిపిస్తే ఎమ్మటే ఫారెస్ట్ అధికారులకు కానీ లేకపోతే నాకు కానీ ఫోన్ చేయండి, వచ్చి రెస్క్యూ చేసి కాపాడతాం. అలాగే ఇలాంటి పాములు గరిచినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. మనకున్నటువంటి ఒక అరగంట టైం ఉంటుంది. ఆ అరగంటలో మనం ఏమంటారు పసరు వైద్యం అని, ఆ వైద్యం అని, చెట్టు పసరు అనేసి టైం వేస్ట్ చేయకుండా వెమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినట్టయితే మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో పాలివేనం ఉంటుంది. పాలివేనంతో డాక్టర్లు మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పసరు వైద్యం అని దాన్ని టైం వేస్ట్ చేస్తే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అచ్చంపేటలోని ఒకప్పుడు అచ్చంపేట మండలంలో పాము కనిపిస్తే చాలు ఏదో ఆపద వచ్చిందని కర్రలు రాళ్లతో వాటిని చంపేసేవారు. కానీ స్నేక్ సుమన్ రంగప్రవేశం చేశాక ఆ పరిస్థితి మారింది. ఇల్లు, కార్యాలయాలు సహా ఎక్కడ పాము కనిపించినా వాటిని పట్టుకొని వాటి ప్రాణాలు రక్షిస్తున్నాడు. వచ్చి రెస్క్యూ చేసి కాపాడతాం. అలాగే ఇలాంటి పాములు గరిచినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. మనకున్నటువంటి ఒక అరగంట టైం ఉంటుంది. ఆ అరగంటలో మనం ఏమంటారు ఎలాంటి పామునైనా సరే నేర్పుగా పట్టుకోవటంలో సుమన్ ఆరితేరాడు. డబ్బాల్లో బంధించి సురక్షితంగా వాటిని అడవుల్లో వదిలేస్తూ ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇదే దినచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. తన ఖాళీ సమయాన్ని ఈ మూగ జీవాల సంరక్షణకే కేటాయిస్తున్నాడు. సుమన్ చేస్తున్న ఈ నిస్వార్థ సేవ అచ్చంపేట పొలిమేర్లు దాటి రాష్ట్ర స్థాయికి చేరింది. పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన చూపిస్తున్న చొరవను గుర్తించింది రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆయనకు ప్రత్యేకంగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పాములు ప్రకృతిలో ఒక భాగమని సుమన్ అంటున్నాడు. అన్ని పాములు విషపూరితం కావని, వాటిని పట్టుకొని అడవుల్లో వదిలేస్తే మళ్లీ జనారణ్యంలోకి రావని అంటున్నాడు. మనం వాటికి హాని కలిగిస్తేనే తిరిగి అవి మనుషుల్ని కాటేస్తాయంటూ, వాటికి కూడా మనుషులే అంటే భయమే అంటూ చెబుతున్నాడు. పాములను చూసి భయపడాల్సిన అవసరం లేదని సుమన్ చెబుతున్నాడు. మనిషి సాటి మనిషిని ప్రేమించటమే కాదు, ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రేమించాలని సుమన్ అంటున్నాడు. అప్పుడే పర్యావరణ సమతుల్యంగా మారుతుంది అంటున్నాడు. నా పేరు సుమన్. నేను పెన్మిల్ల స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అది నా వృత్తి. అయితే పాములు పట్టడం నా ప్రవృత్తి. మామూలుగా నల్లమల్ల అడవుల్లో స్నేక్ బైట్ నుంచి చాలా మంది చనిపోవడం చూసి ఎలాగైనా వారిని పాము కాటు నుంచి రక్షించాలనే ఉద్దేశంతో పాములను, అదేవిధంగా ప్రజలు కూడా పాములను చంపొద్దనే ఉద్దేశంతో పాములను సజీవంగా పట్టుకొని అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర పిసిసి సువర్ణ మేడం గారు అటవీ సందర్శనకు రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులను నేను చేస్తున్నటువంటి సేవలను మేడం దృష్టికి తీసుకుపోయారు. మేడం తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి నిన్న అవార్డు ఇప్పించారు. ఈ సందర్భంగా పిసిసి మేడం గారికి, కొండా సురేఖ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఏటీఆర్ ఎఫ్డి సునీల్ హెరామత్ గారు, తర్వాత నాగర్ కర్నూలు డిస్టిక్ డిఎఫ్ఓ రేవంత్ చంద్ర గారు, ఎఫ్డిఓస్ రామ్మూర్తి గారు, రామ్మోహన్ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, ఎఫ్ఆర్ఓ రవి గారు కూడా నాకు డిపార్ట్మెంట్ నుంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పాములను చంపకుండా ఎక్కడైనా పాము వస్తే తప్పనిసరి నాకు కాల్ చేస్తున్నారు. వారిలో వచ్చిన ఈ చైతన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.